నమస్కారం. నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా అంబటి రాంబాబు గారు దళిత హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారి మీద అసభ్య పదజాలంతో కూడినటువంటి మాటలు వాడారని మందకృష్ణ మాదిగ గారి యొక్క అనుచరుల చేత మందకృష్ణ మాదిగ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణ తీసుకొని ఆయన దిష్టి బొమ్మలు దహనం చేయిస్తూ అదే సందర్భంలో ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఉన్నాడు. అయితే దాని మీద అంబటి రాంబాబు గారు క్లారిటీ ఇచ్చారు. నేను ఎలాంటి అసభ్య పదజాలాలు వాడలేదు, నేను ఆమెకు క్షమాపణ చెప్పను అన్నారు. అయితే జరిగినటువంటి వృత్తాంతం అంతటి మీద ఎవరు ఏం మాట్లాడారు, ఎవరిది తప్పుంది, ఎవరిది ఒప్పుంది అనేటువంటి అంశాలని క్లారిటీగా నిజాలతోటి మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రేక్షకులు వీడియోను మొత్తం చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆయన వాడాడు అని చెప్పుకుంటున్నటువంటి అసభ్య పదజాలం ఏందో మనం విందాం. రాజీనామా చేసి వెళ్ళాలి. ఆయనకి సిగ్గు, ఒకసారి వినండి. హోం మంత్రికి సిగ్గు శరం ఉంటే రాజీనామా చేసి వెళ్ళాలి. ఓకే, ఆయనకి సిగ్గు లేదు, శరం లేదు. సిగ్గు శరం ఉంటే రాజీనామా చేసి వెళ్ళాలి. వాడినటువంటి మాటలు సిగ్గు శరం, సిగ్గు శరం ఉంటే రాజీనామా చేసి వెళ్ళాలి అన్నారు. ఇవి మందకృష్ణ మాదిగ గారికి తప్పుగా అనిపించింది. ఇక్కడికి వెంటనే కులం కార్డు వచ్చేసింది. ఒక దళిత హోమ్ మినిస్టర్, ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ కాబట్టినే సిగ్గు శరం అనేటువంటి పదాలు వాడారు. ఇలాంటి ఈ బూతులని వాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే మనం ఏమైనా నిజాలే మాట్లాడుకుందామని, మనకు పార్టీలతోటి, వ్యక్తులతోటి, కులాలతోటి, మతాలతోటి, ప్రాంతాలతోటి సంబంధం లేదు. అయితే గతంలో ఒక మాదిగ మహిళ హోమ్ మినిస్టర్గా చేసింది, తానేటి వనిత. ఆవిడ మీద చంద్రబాబు నాయుడు గారు ఏం వ్యాఖ్యలు చేశారో మచ్చుక్కు నేను వినిపిస్తాను, ఒకసారి వినండి. నిన్న మళ్ళీ 3 సంఘటనలు జరిగాయి. ఓకే, అనంతపురం జిల్లాలో ఒక ఆడబిడ్డ, ఓకే, చదువుకునే అమ్మాయి, దారుణంగా అమ్మాయిని తీసుకెళ్లి ఓకే, మానభంగాలు చేసి ఓకే, హత్య చేశారంటే ఈ ప్రభుత్వానికి సిగ్గుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నోట్ దిస్ పాయింట్. సిగ్గు, ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అంటే సిగ్గు అనేది ఇక్కడ బూతు మాట కాదు అనేది నా భావన అండి. జనరల్గా పదే పదే ఒక సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు, పదే పదే జరుగుతున్నా కానీ దాన్ని సరిచేయనప్పుడు నీకు సిగ్గుందా అనేటువంటి మాట. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక మంత్రిని అంటారా, ఎంటైర్ గవర్నమెంట్ మొత్తాన్ని అంటున్నాడు, ప్రభుత్వాన్ని అంటున్నాడు, ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని చెప్పేసి. ఇంకా ఈ రోజే 6 సంవత్సరాల అమ్మాయి ఎవడైతే గంజాయి అమ్మేవాడు, ఓకే, జైలుకి పోయినవాడు, ఓకే, ఆ అమ్మాయిని తీసుకుపోయి మానభంగం చేశారంటే ఓకే, వీళ్ళు మనుషులా మృగాలా అని అడుగుతున్నా. దీనికి కారణం ఎవరు కారణం? ఓకే, ఆ మంత్రి చెప్తుంది ఏమని, మంత్రి తల్లి పెంపకం సరిగా లేదంట. తల్లి ఈ పిల్లలు కూడా మరి పెంచావా నువ్వు? అంటే మంత్రి గారినే కాదండి, అప్పుడున్నటువంటి మాదిగ మహిళ తానేటి వనిత గారినే కాదండి, వాళ్ళ పిల్లలను కూడా అంటున్నారు. ఎవడో సైకోగాళ్ళు రేప్ చేసేస్తే, గంజాయి తీసుకొని, డ్రగ్స్ తీసుకొని మైనర్ బాలికలని రేప్ చేస్తే, అత్యాచారాలు చేస్తే తల్లి సరిగా పెంచలాదని హోంశాఖ మంత్రి గారు అంటే, నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నా నీ పిల్లలను కూడా ఇలాగే గంజాయి ఇచ్చి పెంచుతున్నా. ఏం మాట్లాడి అవి అంటే మందకృష్ణ మాదిగ గారికి అప్పుడు ఈ మాటలు ఎందుకు వినపడలాదో నాకైతే అర్థం కావట్లేదు, ఎందుకు కనపడలాదో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు సిగ్గు అనేది బూతుగా ఆయనకు వినిపించినప్పుడు ఆ రోజున సిగ్గు అనేది బూతుగా ఎందుకు వినపడలాదో నాకు అర్థం, అప్పుడు అది శ్రీరంగ నీతిగా అనిపించిందేమో నాకైతే అర్థం కావట్లేదు. రోజున బిడ్డలను కూడా అంటే కుటుంబ సభ్యులని, పిల్లలను కూడా గంజాయి ఇచ్చి పెంచుతున్నారా అని నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఒక మాదిగ మహిళను ఆ విధంగా మాట్లాడినప్పుడు, సార్ నోరు ఎందుకు తెరవలేదు, ఎందుకు పెదవిప్పలేదు, చంద్రబాబు నాయుడు గారి యొక్క దిష్టి బొమ్మలు దగ్ధం చేయమని ఆ రోజున ఎందుకు పిలుపునివ్వలేకపోయారు? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి అత్యాచారాలు సాధారణమని ఒక హోమ్ మినిస్టర్ చెప్తే ఎక్కడ చెప్పారు? హోమ్ మినిస్టర్ గారు అవుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మరి ఈ రోజు అంబటి రాంబాబు గారు కూడా అదే అన్నాడు కదా, రాజీనామా చేయమని చెప్పేసి, అర్హత లేదని చెప్పేసి. సర్వసాధారణం అత్యాచారాలు జరుగుతాయని ఒక మాదిగ బిడ్డ ఆ రోజు చెప్పిందా? మందకృష్ణ మాదిగ గారు వినండి ఒకసారి. ఆవిడ స్వతహాగా చెప్పలేదు. ఓకే, సజ్జల సాక్షి మేనేజరు, ఓకే, బ్రోకర్ రాసి పంపిస్తే ఆ స్టేట్మెంట్ చదువుతాంది పాపం. అంటే ఇక్కడ ఆవిడ స్వతహాగా అంది ఆ మాటలు అన్నా కానీ నేను అంత బాధపడేటోడిని కాదండి. ఆవిడ స్వతహాగా అంది అన్నా నేను అంత బాధపడేటోడిని కాదు. ఒక బ్రోకరు సజ్జల రాసిస్తే
ఆ స్టేట్మెంట్ అంటే బ్రోకర్లు సబ్జెక్టు రాసిస్తే, బ్రోకర్లు సబ్జెక్టులను పంపిస్తే మాదిగ మంత్రులు చదివే అంత నీచ స్థితిలో ఉన్నారా? సమాధానం చెప్పండి. ఆ రోజున ఈ సోకాల్డ్ లీడర్లంతా, ఈ కులాన్ని పనిగట్టుకొని వెనకేసుకొస్తున్నామని చెప్పుకునేటువంటి వ్యక్తులంతా ఏమైపోయారు అంటే, ప్రతి దానిలోకి కులం కార్డు తీసుకురావద్దండి. నిజంగా మాదిగ సామాజిక వర్గం నుంచి ఒక మాదిగ బిడ్డ హోంశాఖ మంత్రి అయింది, మాకందరికీ సంతోషిస్తూ వీడియోలు కూడా చేశాం. కానీ మాదిగలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఏ ఒక్క సందర్భంలో కూడా హోంశాఖ మంత్రి నిలబడలేదండి. లేదు లేదు, మన ఛానల్లో అన్ని గ్రౌండ్ రిపోర్ట్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగల మీద జరిగినటువంటి దమనకాండాలు అన్నీ, మాదిగలను చంపినటువంటి సందర్భాలు అన్ని, ప్రతిదీ గ్రౌండ్ రిపోర్ట్ ఎవిడెన్స్లు ఉన్నాయి, చూసుకోండి. ఎక్కడా కూడా అమ్మగారు మాట్లాడలేదు. అనితమ్మ గారు ఎక్కడ మాదిగల మీద మర్డర్లు జరిగాయి, 10కి పైగా మర్డర్లు జరిగినాయి, ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది. ఏ ఒక్క మర్డర్ దగ్గర కానీ, ఏ ఒక్క హత్య దగ్గర కానీ అమ్మగారు అంతెందుకండి, అంతెందుకు. గతంలో జరిగిన ఇవన్నీ వదిలేద్దామండి. చేబ్రోలో ఒక పసికందును చంపేసిన అంశమైనా, లేదా చిప్పగిరి లక్ష్మీనారాయణ వెంటబడి వేటాడి నరికినటువంటి అంశమైనా, లేదా రాయలసీమలో ఒక మహిళని, మాదిగ మహిళని, వీళ్ళందరూ మాదిగలే, నేను చెప్పేటోళ్ళు అందరూ మాదిగలే, మహిళని ట్రాక్టర్తో గుద్దించి నాగలతోటి చీల్చుకుంటే వెళ్ళి చంపేసినటువంటి అంశమైనా, లేకపోతే టీఎం రమేష్ మాదిగ గారిని ట్రాక్టర్తో గుద్ది రాడ్లతో కొట్టి చంపేసినటువంటి అంశమైనా, లేకపోతే మనోహర్ మాదిగని కుత్తుకులో కత్తి దించి చంపేసినటువంటి అంశమైనా, కడపలో 2 యువకులని చంపేసి కాలువలో పడేసినటువంటి అంశమైనా, వీటేటి గురించి స్పందించలేదండి. మన పిల్లేన్లో జరిగినటువంటి మందా సాల్మాన్ హత్య గురించి అయినా కానీ ఎక్కడ స్పందించాల మేడం గారు. నెల్లూరులో జరిగినటువంటి ఒక మాదిగ యువకుడు హత్య గురించి ఎక్కడ మాట్లాడలా. అంతెందుకు, నిన్న మొన్న పేరుపోగు వెంకటేశ్వర మాదిగ గారి యొక్క కుమారుడు పేరుపోగు క్రాంతి కుమార్ గారు ఒక సిఐ గారు చేసినటువంటి దాష్టికాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతే దానికి కూడా ఎలాంటి స్పందన లేదు. వైసీపీ వాళ్ళు వెళ్ళి 10 లక్షలు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శించారు. మళ్ళా పేరుపోగు వెంకటేశ్వరరావు గారు గతంలో జరిగినటువంటి 2024 ఎన్నికల్లో టీడీపీ కోసం అన్ని సంఘాలను తీసుకెళ్లి మద్దతు ఇచ్చి టీడీపీ కోసం ప్రచారం చేసి గెలిపించినటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒకర్లండి. అంతెందుకండి, ఇప్పుడు రీసెంట్గా రావులపాలెం అంశం నేను కూడా వీడియో చేశాను. ఆ రావులపాలెంలో ఒక మాదిగ యువకుడిని చంపేస్తే ఇప్పటి వరకు దాని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టలా. మరి హోంశాఖ మంత్రి ఎందుకున్నారో, ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లా. ఇవన్నీ క్రోడీకరించుకుంటూ ఆయన గుంటూరులో ఒక మహిళ మీద వివస్త్రను చేసి దాడి చేసినటువంటి అంశం మాట్లాడుతూ, ఇన్ని సంఘటనలు జరిగినా కానీ ఎక్కడ సరైనటువంటి చర్యలు తీసుకోవటం లేదు. పోలీసు వ్యవస్థ అంతా కూడా రాజకీయ వ్యవస్థలో భాగమైపోయి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎలా చెప్తే అలా నడుస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. హోమ్ మినిస్టర్ గారికి సిగ్గు శరం ఉంటే, ఆయన మాట్లాడండి, సిగ్గు శరం ఉంటే ఖచ్చితంగా రాజీనామా చేయాలని మాట్లాడారు. నాకు తెలిసి ఆ వర్డ్స్, ఆ పదాలు చంద్రబాబు నాయుడు గారు వాడారు కాబట్టి నేను అవి బూతులు అనుకోవట్లేదు. నేను ChatGPTని కూడా అడిగాను, అవి బూతులు అని చెప్పట్లేదు. అయితే మహాభారతంలో ఎక్కడైతే మైసభలో జరిగినటువంటి అంశాన్ని, పాంచాలికి జరిగినటువంటి అంశాన్ని, వివస్త్రణ చేసేటువంటి అంశాన్ని దీనికి ఉదాహరిస్తూ చెప్తారు. దుశ్శాసనుడు చీర లాగబోయాడు. చీర లాగబోతే లాగే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో భగవాన్ శ్రీకృష్ణ ప్రభులు వారు వచ్చి చీరని అందించాడు. చీర లాగలక్కడ, వివస్త్రణ చేయాల. వివస్త్రణ చేసేటువంటి అవకాశం అక్కడ రథసారథిగా ఉన్నటువంటి భగవాన్ శ్రీకృష్ణుడు ఇవ్వలేదు. దుర్యోధనుడు చెప్పాడు, దుశ్శాసనుడు లాగుతున్నాడు. ఒకవైపున చీర లాగుతుంటే ఇంకొక వైపున శ్రీకృష్ణ ప్రభులు వారు చీర అందిస్తూ ఉన్నాడు. ఆ బిడ్డ ఒంటి మీద వస్త్రాలు ఊడిపోలేదు. గుర్తుపెట్టుకోండి మాటని. మహాభారతంలో చీర కొంగు లాగినందుకు జరిగినటువంటి యుద్ధం అది. ఒక మహిళ చీర కొంగు లాగడానికి ప్రయత్నం చేసినందుకు, వివస్త్రణ చేయడానికి ప్రయత్నం చేసినందుకు జరిగినటువంటి యుద్ధం. వివస్త్రణ చెయ్యలేదు. ఇక్కడ గుంటూరులో అక్కడ ఒక పురుషుడు లాగడానికి, కౌరవులో ఉన్నటువంటి ఒక పురుషుడు దుశ్శాసనుడు లాగడానికి ప్రయత్నం చేశాడు, కానీ వివస్త్రణ చేయలే. కానీ ఇక్కడ మహిళలు ఉన్నారండి. అక్కడ మహిళలే పురుషులతో కలిసి నడి రోడ్డు మీద ఒక మహిళని వివస్త్రణ చేసి కొడితే పురాణాల్లో కూడా ఎక్కడా కూడా స్త్రీలకి ఈ స్థాయిలో అవమానం జరగలేదు. అవమానం జరిగిన తర్వాత చర్యలు తీసుకునే దగ్గర అలసత్వం వహిస్తే ప్రతిపక్ష పార్టీలు కానీ, సామాజిక కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మాట్లాడతారండి. హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారని ప్రశ్న వేస్తారండి. హోమ్ మినిస్టర్ గా మీరు ఎందుకు రాజీనామా చేయండి అని అంటారండి. ఇక్కడ కులం ఏంటండి నాకు అర్థం కావటం లేదు. మీరు నిజంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ, మాదిగలు అభ్యున్నతిగా పాటుపడుతున్నారు అనుకుంటే మాదిగల పేరుతోటి ఆ రిజర్వేషన్ వాడుకొని ఈ రోజున మీరు ఎమ్మెల్యే అయ్యారు. ఆ మాదిగ కోటాని వాడుకొని మీరు మంత్రి అయ్యారు. ఎంతమంది మాదిగలకు అన్యాయం జరిగినటువంటి సందర్భంలో మీరు అండగా నిలబడ్డారు? సమాధానం చెప్పండి. ఏ ఒక్క చోట చెప్పండి చాలే. నేను ఎంటైర్గా వాడలేదండి. మొత్తం స్టేట్లో జరిగినటువంటి 10కి పైగా హత్యల గురించి కానీ, దాడుల గురించి కానీ నేను మాట్లాడటం లేదు. మాదిగలు తలలు పగిలినటువంటి సందర్భాలు, కాళ్ళు విరిచేసినటువంటి సందర్భాలు, చేతులు విరిచేసిన సందర్భాల గురించి నేను మాట్లాడటం లేదు తల్లి. ఎక్కడైనా
ఏ ఒక్క సందర్భంలోనైనా మీరు మాట్లాడారా, పట్టించుకున్నారా, పరామర్శించారా? సమాధానం అంటే ఎక్కడ పట్టించుకోరు. మాదిగల మీద దాడులు జరిగితే పట్టించుకోరు, మాదిగల మీద అత్యాచారాలు జరిగితే పట్టించుకోరు, మాదిగల మీద హత్యలు జరిగితే పట్టించుకోరు. ఏ అంశం పట్ల కూడా మాదిగల పట్ల మీరు వివక్షను చూయించుకుంటూ వచ్చి ఈరోజు మీరు హోమ్ మినిస్టర్గా పనికిరారు అనగానే, మీకు సిగ్గు శరం ఉంటే రాజీనామా చేయండి అని అంబటి రాంబాబు గారు అనగానే వెంటనే మందకృష్ణ మాదిగ గారిని రంగంలోకి దించారు. మరి ఆయన ఎందుకు రంగంలోకి దించారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ ఆ మాటలు తప్పైతే, అవి బూతు మాటలైతే, మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా శిక్షించాలి కదా. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా నిరసన తెలియజేయాలి కదా. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క దిష్టి బొమ్మలు కూడా దహనం చేయాలి కదా. నేనైతే అవి బూతు మాటలు కాదు అని భావిస్తున్నాను. ఒకవేళ ఇప్పటికే అవి బూతు మాటలు అంటే ఇద్దరి మీద కేసులు పెట్టండి, ఇద్దరిని రిమాండ్కు పంపండి, తప్పులేదు. చట్టము ఒక వ్యక్తికి ఒకలాగా ఇంకొక వ్యక్తికి ఇంకొకలాగా ఉండొద్దండి. చట్టం ముందు అందరూ సమానములే. నా పెదనాయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో చట్టం ముందు అందరూ సమానములే. చట్టం అందరినీ ఒకే విధంగా శిక్షించాలి. అలా శిక్షించాలి అనుకున్నప్పుడు సిగ్గు అనేటువంటి పదం బూతు మాట అయితే ఎంటైర్ ప్రభుత్వాన్ని ఆ రోజున ఆయన చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆయన బూతు మాట తిట్టినట్టే ఆయన్ని వెంటనే కేసు పెట్టి రిమాండ్కి పంపించేటువంటి ప్రయత్నం. అది కూడా ఒక మాదిగ మహిళను అన్నాడు. ఈ రోజు ఏ విధంగా అయితే ఒక మాదిగ బిడ్డ హోంశాఖ మంత్రిగా ఉన్నారు, ఆ రోజు కూడా ఒక మాదిగ బిడ్డ హోంశాఖ మంత్రిగా ఉన్నారు. రాజీనామా చెయ్యండి అనేది బూతు మాట అయితే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఆయన మీద కేసు పెట్టండి రిమాండ్కి. ఈయన కూడా అంబటి రాంబాబు గారిని కూడా కేసు పెట్టి రిమాండ్కి పంపించండి. కుటుంబ సభ్యులను అన్నారు, వాళ్ళ బిడ్డలను అన్నారు, గంజాయిచ్చు పెంచుతున్నారా అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాలి కదా. అక్కడ కుల ఆత్మగౌరవం దెబ్బతినలేదా? అక్కడ కులం గుర్తుకు రాలేదా? అక్కడ కులంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మనసు బాధపడలేదా? కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల యొక్క ఆవేదన, బాధ ఆ రోజు ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడ మాయమైపోయిందో సమాధానం చెప్పండి. ఇకపోతే మందకృష్ణ అన్న మీకు రిప్లై ఇస్తూ కూడా అంబటి రాంబాబు గారు కూడా చాలా గౌరవప్రదంగా మాట్లాడాడు, పోరాట యోధుడు అని చెప్పేసి మాట్లాడాడు. అయితే నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని హత్యలు జరిగినాయి, ఇన్ని దాడులు జరిగినాయి, ఏ ఒక్క చోటన్నా న్యాయం జరిగిందా? సమాధానం చెప్పండి. ఎక్కడన్నా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఇంప్లిమెంట్ చేయాలంటేనే మీరు పోరాటాలు చేయాల్సి వస్తుంది, మీరు ధర్నాలు చేయాల్సి వస్తుంది, మీరు రాస్తారోకోలు చేయాల్సి వస్తుంది. ఇప్పటికీ కడపలో జరిగినటువంటి అంశానికి మీరు పోరాటం చేస్తూనే ఉన్నారే. ఇంత దాష్టుకం ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంటే ఎక్కడన్నా మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేశారా? ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణ తీసుకున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెట్టించారా? రాష్ట్ర వ్యాప్తంగా దిష్టి బొమ్మలు దహనం చేయించారు. కాని దానికి ఈ రోజున వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా దిష్టి బొమ్మలు దహనం చేయమన్నారంటే దీని వెనక కూటమి ప్రభుత్వం ఉందా లేదా? ఒక్కసారి గుండెల మీద చేసుకొని ప్రేక్షకులు ఆలోచించండి. కూటమి ప్రభుత్వం ఎలా ఆడిస్తే అలా ఆడడం అనేది ఎంత. క్రాంతి కుమార్ కోసం చేయండి నిరసన, నేను శభాష్ అని వీడియో చేస్తాను. క్రాంతి కుమార్ కోసం చేయండి నిరసన, లేదా టీఎం రమేష్ మాదిగ గారి గురించి చేయండి. ఆయన చంపేశారు అన్యాయంగా, ఇప్పటికీ ఆ కుటుంబానికి సరైనటువంటి వసతులు అందలాదని చెప్పేసి నిరసన చేయండి, శభాష్ అన్నమాట. లేదా కడపలో జరిగినటువంటి యువకుల కోసం చంద్రబాబు నాయుడు గారో లేకపోతే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ నాయకుల యొక్క లేదా హోంశాఖ మంత్రి దిష్టి బొమ్మలు దహనం చేయండి, మేము సపోర్ట్ చేస్తాం, శభాష్ అని మాట్లాడతాం. అంటే మాదిగ బిడ్డల చావుల మీద తెలియచేయనటువంటి నిరసనలు, మాదిగ బిడ్డల యొక్క చావుల మీద తెలియజేయనటువంటి నిరసనలు, హోంశాఖ మంత్రి గారిని అసభ్య పదజాలం వాడేరనే ఒక నెపంతో వాడకపోయినా కూడా ఈ రోజున ఉవ్వెత్తున ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ఎందుకు నిరసనలు తెలియజేస్తున్నారు? సమాధానం చెప్పండి. ఒకవేళ తప్పు అయితే నాకు అంబటి రాంబాబు గారా ఇంకొకలా ఎవరైనా నాకేమి ఖాతారు బేఖాతరు చేయనండి. తప్పు అయితే చంద్రబాబు నాయుడు గారిని శిక్షించండి, గౌరవ ముఖ్యమంత్రి గారిని. అదే సందర్భంలో గౌరవ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిని కూడా శిక్షించండి. తప్పు అయితే నిజంగా ఈ మాటలు బూతు మాటలు అయితే అలా కాకుండా, సార్ మందకృష్ణ మాదిగ గారు మందకృష్ణ అన్న అలా కాకోకుండా కులం పేరుని ప్రతి దానిలోకి లాగొద్దన్న. కులము పలచబడిపో, మనకు అన్యాయం జరిగినప్పుడు, మన మీద దాడులు జరిగినప్పుడు, మన ప్రాణాలు తీసినప్పుడు ఓకే ఫైట్ కొట్టమనే నేను వీడియో చేస్తాను. ఫైట్ కొట్టండి, ధీరోచితమైనటువంటి పోరాటాలు చేయండి, విరోచితంగా ఫైట్ చేయండి. మనం ఫైట్ చేయాలని చెప్పేసి నేను వీడియోలు చేస్తా ఉన్నాను, మీకు విజ్ఞప్తులు చేస్తూ ఉంటా, మీకు డిమాండ్లు చేస్తూ ఉంటా. అది చేయండి. అది వదిలేసి అరే మాదిగల ప్రాణాలు పోయిన దగ్గర గాలి కొదిలేసి, మాదిగల మీద దాడులు జరిగిన దగ్గర గాలి కొదిలేసి, మాదిగ మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు గాలి కొదిలేసి, ఈ రోజున అన్నదానికి అనకపోయినా కూడా కావాలని చెప్పేసి ఎందుకు కులానికి దీన్ని ఆపాదించి కులాన్ని పలచన చేస్తున్నారు? లేదు, ఒకవేళ ఏదైనా జరుగుంటే, ఒకవేళ అబద్ధమైనా కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు నారా లోకేష్ గారు, లేకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లేదా ఆయన స్థాయిగా అయిపోయిన మాదిగ నాయకులు ఉన్నారు కదా,
వాళ్ళ చేతన్నా మాట్లాడించాలి కదా. అసలు ఇండిపెండెంట్గా ఉన్నాను, స్వతంత్ర భావజాలం కలిగి ఉన్నాను అన్నటువంటి ఒక కుల సంఘాన్ని తీసుకొచ్చి ఈ విధంగా ఎందుకు చేయిస్తున్నారు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని పలుచన చేస్తున్నారు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మాదిగ జాతి పరువు తీయాలని చూస్తున్నారు. అవును, నిజంగా అది బూతులైతే నిజంగా ఒక మహిళా హోంమంత్రిని, నిజంగా ఒక మాదిగ మహిళా హోంమంత్రిని అంబటి రాంబాబు గారు కనుక కించపరుచుంటే ఏం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించరు? సాదా సీదా మనిషి కాదు కదా, హోమ్ మినిస్టర్ కదా, హోంశాఖ మంత్రి కదా, ముఖ్యమంత్రి గారి తర్వాత హోంశాఖ మంత్రి పదవి అనేది పెద్ద పదవి కదా, మరి ఎందుకు స్పందించరు? నారా లోకేష్ గారు ఎందుకు స్పందించారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు? అవునులే, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందిస్తారు? ఆయనే రాజీనామా చేయాలని గతంలో మాట్లాడారు కదా, హోంశాఖ మంత్రిగా మీరు పనికిరారని చెప్పేసి ఆయనే మాట్లాడారు కదా, అప్పుడు మీరు వచ్చి ఖండించారు కూడా కదా. అంటే ఇదంతా వాస్తవం. ఒక అభూత కల్పన, సందర్భం లేని దానిలోనికి, అవసరం లేని దానిలోనికి కులాన్ని తీసుకొస్తున్నారు. ప్రతి దానికి ఇలా కులాన్ని తెచ్చి కులాన్ని పలచబడేలాగా చేయకండి. కులాన్ని పరచబడేలాగా చేయబడు. ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని అనేక రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటారండి. దానిలో భాగమే ఇది ఒక రాజకీయ విమర్శ. దాన్ని తీసుకొచ్చి ఈ విధంగా కులానికి ఆపాదించడం కరెక్ట్గా. ఒకవేళ ఎప్పుడు ఆపాదించాలి? హోంశాఖ మంత్రి అనిత గారు, నేను మాదిగ కులంలో నుంచి పుట్టాను, మాదిగ సామాజిక వర్గం నుంచి నేను ఎమ్మెల్యే అయ్యాను, ఆ కోటాలో నేను మంత్రిగా అయ్యానే ఒక భావన కలిగి ఉండి మాదిగల మీద ఎక్కడ చీమ కుట్టినా కూడా స్పందిస్తూ ఉన్నట్టయితే ఈ 2 ఏళ్లలో ఖచ్చితంగా మనము ఏమన్నా కూడా రాజీనామా చేయమని అన్నా కూడా మనం ఖండిస్తూ నిరసనలు తెలియజేయం. బూతు మాటలే కాదండి, అసభ్యకరమైనటువంటి రాజీనామా చేయమన్నా కూడా మనం ప్రతిఘటించాలి. కానీ మాదిగల మీద చీమ కుట్టడం కాదు, మాదిగల మీద దాడులు కాదు, మాదిగల మీద అత్యాచారాలు, మాదిగల మర్డర్స్ గురించి ఏ ఒక్క మర్డర్ గురించి కూడా ఆవిడ ఇప్పటి వరకు మాట్లాడారు. మాదిగలు చచ్చిపోతున్నారు. నేను గతంలో వీడియోలో కూడా చెప్పాను, మాదిగ జాతి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంపించుకోవడానికే పుట్టినట్టు ఎవడు ఎటువైపు నుంచి ఎందుకు వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడ చంపేస్తున్నాడు, ఏ కారణం చేత చంపేస్తున్నారు అర్థం కానటువంటి భయోందోళనలో ఉన్నటువంటి ఏకైక జాతిగా మాదిగ జాతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆ హత్యల మీద మాట్లాడండి, ఆ అత్యాచారాల గురించి మాట్లాడండి. మాదిగ జాతిని కాపాడడం కోసం హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారని ఒక ప్రశ్న వేయడానికి ప్రయత్నం చేయండి. అలా వదిలేసి కాని దానికి లేని దానికి మాదిగ కమ్యూనిటీని దయచేసి అబాస్పాలు చేయొద్దని మందకృష్ణ మాదిగ గారు ఒకసారి ఆలోచించాలని, అంబటి రాంబాబు గారు ఏం వ్యాఖ్యలు చేశారో ఒకసారి మళ్ళా మీరు పునరావృతం చేసుకొని పరిశీలించుకోవాలని హోంశాఖ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అమ్మా, ఇకనైనా మా దళితులు పడుతున్నటువంటి కష్టాల గురించి, ఈ సామాజిక వర్గాన్ని అవసరమైనటువంటి సందర్భంలో ఆ రోజున టికెట్ రావడం కోసం, ఎస్సీ రిజర్వ్డ్ స్థానాన్ని పొందడం కోసం మాదిగ కమ్యూనిటీని అడ్డం పెట్టుకున్నారు. మీరు గెలిచిన తర్వాత మంత్రి అవ్వడానికి మాదిగ కోటాలు, హోంశాఖ మంత్రి పదవి తెచ్చుకోవడానికి మా మాదిగ కులాన్ని అడ్డం పెట్టుకున్నారు. కానీ ఈరోజు మాదిగల హత్యలు జరుగుతుంటే ఎక్కడా మీరు స్పందించటం లేదు. మళ్ళా ఈ రోజున ఒక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి మాజీ మంత్రి మీద ఆరోపణలు చేయాలన్నప్పుడు ఎంటైర్ ఆ కులం కార్డును వాడుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దిష్టిబొమ్మలు దహనం చేయిస్తున్నారే అంటే మా కులము, మా మాదిగ కులము మీరు వాడుకోవడానికే పుట్టారా? సమాధానం చెప్పండి అమ్మా. ఇకనైనా మీ మనసు మార్చుకోండి అమ్మా. మార్చుకొని మాదిగల మీద జరిగేటువంటి హత్యల మీద, అత్యాచారాల మీద, దాడుల మీద స్పందిస్తూ సీరియస్ యాక్షన్ తీసుకోండి. వెంటనే ఇలాంటివి పునరావృతం కాకోకుండా జరగకుండా ఉండడానికి ఏ చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకునే విధంగా ఒక ప్రణాళిక రూపొందించాలని మీ మనసు మార్చుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, మా నిజం మీడియా మాత్రం పార్టీలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయ నాయకులకి అతీతంగా ఉన్నది ఉన్నట్లుగా నిజాలను మాత్రమే మాట్లాడుతుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.